హైదరాబాద్ శివార్లోని బాచుపల్లిలో ట్రావెల్ బ్యాగ్ లో మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని నేపాల్ కు చెందిన యువతిగా గుర్తించారు. మే 23న యువతిని హత్య చేసిన నేపాల్ కు చెందిన విజయ్ మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్ లో పెట్టి బాచుపల్లి మియాపూర్ రహదారి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేపీహెచ్బీలో నిందితుడు సూట్ కేసు కొనుగోలు చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్ శివార్లోని బాచుపల్లి మియాపూర్ రహదారి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఇవాళ ఉదయం ట్రావెల్ బ్యాగ్ లో మహిళ మృతదేహం కలకలం రేపింది. పోలీసులు వచ్చి పెద్ద ట్రావెల్ బ్యాగ్ ను తెరిచి చూడగా 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న మహిళ మృతదేహం కనిపించింది. మెడలో మంచానికి ఉపయోగించే నవారుండడాన్ని గమనించి ఆమెను హత్య చేసి ఉంటారని, ఎక్కడో వేరే ప్రదేశంలో హతమార్చి ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉంటారని భావించారు. ఒంటిపై ఎరుపు రంగు పంజాబీ దుస్తులు, చేతికి మట్టిగాజులు ఉన్నాయి. మృతదేహం తీరును బట్టి వారం నుంచి 10 రోజుల క్రితం చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించడంతో పోలీసులు 4 బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. హైదరాబాద్ శివార్లోని బాచుపల్లిలో ట్రావెల్ బ్యాగ్ లో మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని నేపాల్ కు చెందిన యువతిగా గుర్తించారు. మే 23న యువతిని హత్య చేసిన నేపాల్ కు చెందిన విజయ్ మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్ లో పెట్టి బాచుపల్లి మియాపూర్ రహదారి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేపీహెచ్బీలో నిందితుడు సూట్ కేసు కొనుగోలు చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. హత్య కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, బాచుపల్లి పిఎస్ పరిధిలో నిన్న ఒక నిర్మానుష్య ప్రాంతంలో లేడీ డెడ్ బాడీ లభ్యమైంది. బ్యాగ్ లో లేడీ డెడ్ బాడీని కుక్కి నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలేసినటువంటి వైనం నిన్న వెలుగులోకి వచ్చింది. ఇదే అంశం మీద ఇటు బాచుపల్లి పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలుగా విడిపోయారు. సమీపంలో ఉండేటటువంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో పాటు ఆ డెడ్ బాడీ దొరికినటువంటి బ్యాగ్ ఏదైతే ఉందో ఆ బ్యాగ్ ఎక్కడ కొనుగోలు చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సో ఇదే నేపథ్యంలో ట్రావెల్ బ్యాగ్ కొనుగోలు చేసినటువంటి షాప్ కు వెళ్లడం ద్వారా హత్య కేసును ఛేదించడం జరిగిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా మహిళను హత్య చేసినటువంటి నిందితుడిని విజయ్ గా గుర్తించారు. ఈ నెల 23వ తేదీన గత నెల 23వ తేదీన హత్య జరిగినట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మృతి చెందినటువంటి యువతిని నేపాల్ కు సంబంధించినటువంటి యువతిగా ఇప్పటికే పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. అయితే ఈ హత్య గల కారణాలు ఏంటి అనే అంశాల గురించి ప్రజెంట్ అంశాలు తెలియాల్సి ఉంది. ప్రజెంట్ విజయ్ మాత్రం అదుపులోకి తీసుకున్నట్టుగా అందుతున్నటువంటి సమాచారం. అయితే గత నెల 23వ తేదీన హత్య చేసిన అనంతరం ఆ డెడ్ బాడీని మాయం చేసేటటువంటి క్రమంలోనే కేపీఎస్లోనే ఒక ట్రావెల్ బ్యాగ్ కొనుగోలు చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆ ట్రావెల్ బ్యాగ్ లో మహిళకు సంబంధించినటువంటి మృతదేహాన్ని కుక్కి సో ఆ మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసించారు. సో ఇదే సందర్భంలో స్థానికంగా ఉండేటువంటి వారు ఆ బ్యాగ్ ను గమనించడం, ఆ బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుండడంతో బాచుపల్లి పోలీసులు సమాచారం అందించారు. బాచుపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకు బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో మహిళా మృతదేహాలు లభ్యమైంది. మొత్తానికి ఈ కేసును ఛేదించారు. విజయనగరం వ్యక్తి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఓకే శశి, థ్యాంక్ యూ.